బ్రేక్ఫాస్ట్ కూడా అంటే అల్పాహారం ఉంటుంది కదా, అల్పాహారం కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చూస్తుంది. సో ఈరోజు మీరు సర్పంచ్ కౌన్సిలర్లు తెలుసుకోవాల్సింది అంటే మీ లక్ష్యంగా పెట్టుకోవాలి. మీ గ్రామంలో ఎక్కడో ఎంపీఓ గారు చెప్పి ఒక బస్సులో మళ్ళా బాల్కొండకో లేకపోతే కార్మూర్కో తిరిగి గంటన్నర బస్సు తిరిగి ఆ గంటన్నరలో ఇంటి దగ్గరనే ఉంటే ఆ పిల్లవాడు మంచిగా ఏమైనా స్పోర్ట్స్లో ఏమి పెద్ద ఉపయోగం ఉండదు, చదువుకోలేడు, నా ఆడుకోలేడు, శారీరక శ్రమ కూడా ఏమి ఉండకుండా. సో లక్ష్యం మా ఈ విద్య సందర్భంలో ఇవన్నీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ కాలేజ్ హాస్టల్ వస్తువుల గురించి మీరు మీ ప్రజలు యు ఆర్ ది ఫస్ట్, మీరే మొట్టమొదటి మీ స్కూల్ మీ గ్రామంలో సాధ్యమైనంత వరకు ఆల్రెడీ అంటే పేదవాళ్ళు కూడా అంటే కూలి పని చేసుకుంటే ఆయన కూడా కష్టపడి ఆయన సంపాదించింది మన పెట్టకుండా కార్పొరేట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు పెడితే మనము ఆరోగ్యంగా ఉండము. పోనీ అంతకంటే మీకు అందరికీ తెలిసిందే క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అవుతారు. డబల్ పీజీలు పీజీలు ప్రొఫెషనల్ కోర్స్ చదివిన టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమైపోయిందంటే వాళ్ళు కూడా రెస్పాన్స్ పబ్లిక్ నుండి లేకపోవడం వల్ల మనం ఎంత చేసినా గింతే ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ పోగొట్టి మనం పబ్లిక్ని పీపుల్ని బాగా అట్రాక్ట్ చేసి ప్రైవేట్ స్కూల్ కాకుండా కార్పొరేట్ స్కూల్ కాకుండా ప్రభుత్వ పాఠశాలల్ని యాక్చువల్గా మాది నల్గొండ జిల్లాలో మా నల్గొండలో మా మినిస్టర్ గారు ఒక మోడల్ స్కూల్ కట్టించారు. కార్పొరేట్ స్థాయికి మించిన స్కూల్ ఒక గవర్నమెంట్ నల్గొండలో గుట్టుగూడ అనే ఒక ప్రాంతంలో పాత స్కూల్ ఉండే ఆ స్కూల్కి బదులుగా ఆయన సొంత ఖర్చులతో ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళు కలిపి ఒక మంచి స్కూల్ అలాంటి మోడల్ స్కూల్ను మనము మన ఆర్మూరులో నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకొని దానికి ధీటుగా కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి విద్య ఇస్తారు. యాక్చువల్గా అంటే మేమంతా చదువుకొని 70లో ఆ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళమంతా గవర్నమెంట్ స్కూల్లోనే. ఈరోజు పెద్ద అధికారులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లే కాదు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లే ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన విద్య గురించి ఆత్మనియోగ మొత్తం ముఖ్య అతిథులు మా చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న ఎంబీఓ ఆత్మ రాఘవేంద్ర గారికి, మా ఇన్ఛార్జి పెద్దలు కోఆపరేటివ్ వారికి, మా అధికారులకు, మా సర్పంచులకు, మా కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు. మనం సుఖ ఈ విద్య గురించి చెప్పాలనుకుంటే మన టీచర్లు సుఖ అందరు కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ఈ ప్రణాళిక విద్య ఎట్లున్నది అని చెప్తే దీనికి సుఖ మంచి సమస్య వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ పెట్టిన దానికి మా సీఎం 99 రోజుల ప్రగతి పాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, మా ఆర్మూర్ అందరికీ సర్పంచ్లకు, మా అధికారులందరికీ నమస్కారం చెప్తూ ముగించుకుంటున్నాను. అందరం కూడా మీరు కాదు మేము కూడా అంతే తీరిక దొరకక పిల్లలు చదువుకునే టైం లేక చదివించుకునే టైం లేక అందరూ కూడా ఆర్మూర్లో అందరూ కూడా చైతన్య నారాయణ అంతేనా, మొత్తం చైతన్య నారాయణ అందరూ అదే. కానీ పిల్లలు మనం ఇప్పుడు చైతన్య నారాయణ పంపిస్తే ఈ ఊరి చివరిలో ఏముంది, వృద్ధాశ్రమం, దానికి పంపిస్తుంది మనం. ఎందుకంటే బాల్యంలో వాళ్ళకి అన్నీ కూడా మనసులో ముద్రలు పడిపోతాయి. హాస్టల్లో పెట్టారు అంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలోనే చదివాను 5th క్లాస్ నుంచి. సో అందులో చదవడం వల్లే నేను ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఈ పోస్ట్లో వచ్చాను, అది వేరే విషయం. కానీ నాకు చిన్నప్పటి నుంచి దాదాపు ఇంటర్ చదివేవారు కూడా మా అమ్మ మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను అనాథలా తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో పడేశారనే అభిప్రాయం. మీ పిల్లలకు కూడా దాదాపు అదే అభిప్రాయం
స్కూల్ నుంచి వచ్చేసరికి సర్పంచ్ మేడం వస్తుంది, చూస్తుంది, మనం మంచిగా పిల్లలకి పెట్టాలి భోజనము. ఇంకొకటి, మీ పిల్లల్ని చేర్చారనుకో, సర్పంచ్ సారే నమ్మి స్కూల్లో చేర్చారు. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, ఎంత వచ్చినా గ్రేడ్ పాయింటే ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే 90 మార్కులు 98 ఒక్కటి తగ్గినా కానీ పిల్లలు ఏడ్చేవాళ్ళు. వాళ్ళని ఒరే చూడరా పక్క వాళ్ళకి ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి మనం కూడా తిట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఎంత వచ్చినా కానీ 10, 9, 8 జీపీలే వస్తాయి. ఏది వచ్చినా, ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ స్కూల్లో చదువుకున్నా బాగా తెలివితేటలు బుర్రున్న వాళ్ళు సెటిల్ అవుతున్నారు, లేని వాళ్ళు సెటిల్ కావట్లేదు. మళ్ళా వచ్చి మన చెట్టు కిందే కనిపిస్తున్నారు. అవునా? ఇప్పుడు మామూలుగా మేము గోడలోకి వెళ్ళి చెట్టు కింద ఉన్న వాళ్ళు పలకరిస్తే ఎవ్వరు కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే కనిపిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీ ఇంజనీరింగ్, అంతేనా? లేక కాదు, ఆర్మూర్లో ఉన్న వాళ్ళందరూ మంచిగానే ఎందుకు అయ్యారు? మనందరికీ కూడా మనిషికి గుర్తింపు కావాలి, అంతేనా? గుర్తింపు కోసం మిమ్మల్ని సర్పంచాన్ని గౌరవిస్తారని. ఎప్పుడు మనకు గుర్తింపు వస్తుంది? మంచిగా పనిచేసినప్పుడు, సహాయం చేసినప్పుడు. స్కూళ్ళకి వెళ్ళి వెరిఫై చేయండి. మంచి స్కూల్స్ ఉన్నాయి అన్ని చోట్ల, మీరు వెళ్ళండి, పిల్లల్ని చేర్పించండి. చక్కగా టీచర్స్ కూడా చాలా అక్కడికి ఆ స్కూల్లోకి వచ్చారంటే వాళ్ళు చాలా ఎగ్జామ్స్ రాసి హోరాహోరీగా పోరాడి డిఎస్సిలో ఈఎస్సిఎస్ కూర్చొని ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి వచ్చుంటారు. వాళ్ళు కూడా మీరు మేడం మీరు చెప్పడం వల్లనే మా పిల్లలకు 100 వచ్చినాయి అంటే వాళ్ళ జీతం తీసుకునే పెద్ద లెక్కలోకి రాదు. ఆ అప్రిసియేషనే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగానే మీ పిల్లలు కూడా ఐఏఎస్ అవుతారు, అన్ని పోస్టులకి, పెద్ద పెద్ద పోస్టులకి వెళ్తారు. సో మీ వంతు కృషిగా మీరు కృషి చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఇప్పటికే సబ్జెక్ట్ స్పెషలిస్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, మీకు ట్రైనప్ చేయాల్సిన వాళ్ళు. సరే, ఎన్నిగా వీళ్ళంతా ఇప్పుడు చేసినటువంటిది కూడా సబ్జెక్ట్లో భాగంగానే మీకు ఒక రిఫ్రెష్మెంట్, అంటే స్కూల్లో ఏమి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయంలో మీరు గ్రామ స్థాయిలో సర్పంచ్ గారే మరి మెయిన్గా ప్రజాప్రతినిధులే మీరు ఇనిషియేషన్ తీసుకొని ఈ అంటే మోటివేషన్, ముఖ్యంగా కొంత పిల్లల స్ట్రెంత్ తక్కువగా ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కొంచెం రిసెర్చ్ చేయడానికి మీరు కొంచెం పూర్తి స్థాయిలో మరి ఉన్నటువంటి సౌకర్యాలు, మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళమే, పీజీ పిహెచ్డీ వరకు కూడా మేమంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం పూర్తి స్థాయిలో, ఒక్క పైసా పెట్టుకున్నాం. అంటే ఈ రకంగా మనం కూడా అంటే ఇప్పుడు ప్రైవేట్ వైపు మొగ్గుతుండకుండా ఇంతసేపు అందరూ చెప్తున్నారు, సబ్జెక్ట్ స్పెషలిస్ట్ అందరూ కూడా ఎవ్రీబడి ఎవరు చెప్పినా కానీ మీ అందరికి కూడా ఒక అవగాహన వచ్చింది అనేటువంటి విషయంతో మీ అందరూ కూడా మరి మీరే గ్రామంలో పెద్దలుగా ఉన్నారు కాబట్టి మీరు మెయిన్గా పిల్లల్ని ట్రైన్ చేసి అవగాహన కలిగించేసి ఎక్కువ దిస్ ఈజ్ ద రైట్ టైం టు మోటివేట్ ద చిల్డ్రన్. పేరెంట్స్ను మీరు కొంచెం మొబిలైజ్ చేసేసి, ఇప్పుడు అంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటువంటి సందర్భం కాబట్టి మరి ఈ సమయంలోనే మీరు ఎక్కువ స్ట్రెంత్ తీసుకొచ్చేసి మరి అందరినీ మరి వాళ్ళు ఫ్యూచరు భవిష్యత్తు అంతా కూడా పెద్ద పెద్ద అధికారులు కావాలంటే కానీ మీ అందరి చేతుల్లోనే ఆధారపడి ఉన్నది. కాబట్టి మరి నాకు సమయం కూడా తక్కువ. రాజా గంగారావు సార్ గారికి, అలాగే ఎండిఓ శివాజీ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, అలాగే సార్స్కి, మేడమ్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిలర్స్కి, అలాగే సర్పంచ్లకి, మా వైస్ చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను, ఏమనుకోకండి. నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. అయినా ముందు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మే 11 నుండి మే 17, 2026 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుపుతున్నాను. బడి బాట ద్వారా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను వివరిస్తూ విద్యార్థులను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరుతున్నాను. 10వ తరగతిలో పేరైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి కోసం ప్రత్యేకంగా వేసవి శిక్షణ తరగతులను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. విద్య నేర్చుకోవడం ద్వారా వ్యక్తిగత ఆలోచన విధానం, సమాజంలో గుర్తింపు మరియు
ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతాయి. ఇది జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్య ద్వారానే మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలుగుతాము. మేము కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మా వంతుగా సహకారం అందిస్తాము. ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాలు ప్రజలందరూ